శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరూ కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఇంతకుముందు 2 నెలల్లో ఏవైతే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి మేషరాశి వాళ్ళు చాలా సులభంగా జూన్ నెలలో బయటపడగలుగుతారు. ఆ సమస్యలన్నిటి నుంచి ఒక ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంతకు ముందున్నటువంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా చాలా సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ మేషరాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బంధుమిత్రుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తమై బంధువులను కానీ మిత్రులను కానీ సహాయం అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ సహాయం చేయటం, సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించడం ద్వారా మీరు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సంతానం వల్ల సౌఖ్యం ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళ సంతానం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం, లేదా మేషరాశి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం, లేదా మంచి ఉద్యోగాలు రావటం, విదేశాలకు వెళ్ళటం, ఇలా సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి సౌఖ్యాన్ని మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. అదేవిధంగా కుటుంబంలో సంతోషం ద్విగుణీకృతం అవుతుంది. అయితే ప్రథమార్థంలో అంటే జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పటికీ అంతిమంగా వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాలకు మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే కోర్టు పరంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నట్లయితే ఆ విషయాల్లో మాత్రం కొంత అనుకూలత, కొంత ప్రతికూలత అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ధనం కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి మేషరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. మొత్తం మీద పరిశీలిస్తే జూన్ నెల మొత్తం కూడా చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కేవలం కోర్టు వ్యవహారాలు, ధనాన్ని ఖర్చు పెట్టడం, ఈ 2 విషయాల్లోనే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దైవారాధన చేయటం ద్వారా ఆ సమస్యలను అధిగమించవచ్చు. మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో పూర్తిగా కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 5, 7, 11, 16, 22, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 9, 14, 18, 20, 27, 29, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి.
మేషరాశి వాళ్ళకి జూన్ నెల ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే ప్రతిరోజు కూడా లేదా కనీసం ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని వినండి. లేదా శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని వినండి. ఈ స్తోత్రాలు వినటానికి సమయం లేకపోయినట్లయితే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు, శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే ఈ నెలలో వచ్చే శనివారాలు నువ్వులు దానమిచ్చుకోండి. 1.25 కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ నెలలో వచ్చే శనివారాలు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. దానివల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దాంతోపాటు మేషరాశి వాళ్ళు జూన్ నెలలో పాటించవలసిన శక్తివంతమైన పరిహారం ఏంటంటే, ఈ నెలలో వచ్చే మంగళవారాలు జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలకు పాలతో అభిషేకం చేసి నీళ్లతో కడిగి పసుపు కుంకుమ వేసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచండి. జంటనాగుల విగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. ఈ జంటనాగుల విగ్రహాల పరిహారం పాటించుకుంటే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అదేవిధంగా మేషరాశి వాళ్ళు జూన్లో పాటించవలసిన ఇంకొక అద్భుతమైన పరిహారం ఏంటంటే, ఈ నెలలో గురువారాలు సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో శివాలయానికి వెళ్ళి వీలైనన్ని ప్రదక్షిణలు చేసుకోండి. ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా మేషరాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి. అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు ఏ దానాలు చేయలేని వాళ్ళు జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో
మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది. అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. ఒక నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.